ముంగీస, అంటుక, అలుగు, నక్క, తోడేలు, గుడ్లగూబ, జింగన్న, రాబందు, గుడ్డేలుగు, ఉడుము, బుర్కపిట్ట, వడ్లపిట్ట, మచ్చల జింక ఇట్లా బొచ్చడు జీవరాశి అగ్వడకుంటా అయిందబ్బా. అడవులు నరికేసుకుంటా పోతే ఒక్కొక్కటి మాయం కాబట్టే. జంతువులను చూడాలంటే పల్లెటూరోళ్ళు కూడా జూ పార్కు పోయే రోజులు వచ్చుడు పక్క. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఒడ్డు పొంట మేస్తున్నాయి ముద్దుగా. చూడాలంటే సీదా అస్సం పోవాలే. మళ్ళా దునియాల ఓ 4-5 దేశాలనే ఉంటే అండ్లా 100కి 90 కజిరంగ నేషనల్ పార్క్ అంటేనే ఖడ్గమృగాలకు పేరు పోయింది. అప్పట్లా 360 ఉంటే చిన్నగా మంద పెరిగి 2613 అయినా ఇప్పుడు. అటు బ్రహ్మపుత్ర నది, ఇటు ఆంగ్లాంగ్ కొండలు, చుట్టూరా 430 కిలోమీటర్లు వరుసుకున్న పేద అడవి. ఇంకేడ సుతా ఈసొంటి సౌలతు లేదు కాబట్టే కజిరంగ పార్కు ఖడ్గమృగాలకు అమ్మగారిల్లయిందన్నట్టు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ వరల్డ్ గ్రేట్ 100 రైనో పాపులేషన్ ఇస్ ఫౌండ్ ఇన్ కాజిరంగా. టూరిస్టులు బగ్గ పోయొస్తుంటారు. కాకుంటే ఆనకాలం వచ్చిందంటే బ్రహ్మపుత్ర నది వంగి పార్కును ముంచేస్తే చెట్టుకోటి పుట్టకోటి అయితుంటాయి పాపం. ఇవ్వే కాదుల్లా 2,500 అడవి దున్నలు, 1,200 ఏనుగులు, 104 రాయల్ బెంగాల్ టైగర్లు, 1,200 జింకలు, 550 తీర్ల చెట్లు, 553 తీర్ల పిట్టలున్నాయంటే చూడుర్రిగా. మే నెల కాంచెలి అక్టోబర్ వరకు పార్కు బంద్ ఉంటది. ఆనలు బగ్గ పడతాయి కాబట్టి అటెన్క 6 నెలలు తెరిచే పెడతారు. But Kaziranga is open from mostly mid of October till mid of May. టైగర్ సఫారీ సుతున్నదబ్బా. జాలీలున్న వ్యాన్ల గుసబెట్టి అడవంతా తిప్పుతుంటే తీరొక్కటి చూడొచ్చు. ప్రధానమంత్రి మోడీ సార్ కూడా పోయిండు గానడమనే. వేటగాళ్ళ నజర్ పడకుండా ఎప్పుడో 1000 మంది గన్నులు పట్టుకొని గస్తీ కాస్తారట. రాత్రిపూట 250 మంది డ్యూటీలుంటారట. హైదరాబాద్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తరపున తెలంగాణ ఇలేకర్లను అస్సాంకు దోలుకుపోయి అన్ని చూపించిరన్నట్టు. మొన్న కామాఖ్య అమ్మవారి గుడి, ఇయాల కజిరంగ పార్కు. మళ్ళో నాడు ఇంకోటి చూద్దాం. ఇగుంటాం మరి.